తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాధారణంగా ఒక హీరోకి 1-2 ఫ్లాపులు పడితే అతని మార్కెట్ వాల్యూ పడిపోతుంది. ఆ తర్వాత చేసే సినిమాలకు మార్కెట్లో అంతంత మాత్రమే గిరాకీ ఉంటుంది. అంటే గతంతో పోలిస్తే సినిమాల బిజినెస్ తక్కువగా జరుగుతుంది. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు కమర్షియల్గా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. సాహో 50 కోట్ల నష్టాలు మిగిలిస్తే రాధేశ్యామ్ భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరిపోయింది. అంత పెద్ద ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోగా అతని నుంచి వస్తున్న ఆదిపురుష్ సినిమాకు ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్తో ఈ సినిమాపై అప్పటి వరకు ఉన్న నెగటివిటీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ రావడంతో ఈ సినిమాకు ఇండస్ట్రీలో భారీ హైప్ వచ్చి పడింది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. దీంతో ఈ సినిమాను వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేస్తుందోనని అప్పుడే లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టేశారు. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకి ఉన్న క్రేజ్, రిలీజ్ చేసే థియేటర్ల కౌంట్ని బట్టి తొలి రోజు ఇది వరల్డ్ వైడ్గా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత శని, ఆదివారాల అడ్వాంటేజ్తో కూడా ఇది దుమ్ము దులిపేస్తుందని, తొలి 3 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం బాహుబలి 2 తర్వాత ఫస్ట్ వీకెండ్లోనే 500 కోట్ల క్లబ్లో చేరిన రెండో సినిమాగా ఆదిపురుష్ నిలిచిపోతుంది. ఈ సినిమాకు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ క్రేజ్ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫస్ట్ వీకెండ్లో 500 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాహుబలి 2 సినిమా ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో అదే రేంజ్లో ఈ ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. ఇది రామాయణం బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమా కాబట్టి ప్రతి ఇండియన్ ఆడియన్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతాడని అంటున్నారు. దీనికి తోడు ఇది గ్రాఫికల్ వండర్గా తెరకెక్కింది కాబట్టి ఆ అనుభూతి పొందేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతారని అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభాస్ క్రేజ్ కూడా కలిసొస్తుంది కాబట్టి ఇది బాక్సాఫీస్తో తప్పకుండా ఫుట్బాల్ ఆడేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు ఈ ఆదిపురుష్ సినిమా ఫస్ట్ వీకెండ్లో 500 కోట్లు రాబడుతుందా? బాహుబలి రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.